ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, 4,000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. సింహరాశిలో మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి సింహలగ్నం కిందకి వర్తిస్తుంది. సింహరాశి సింహలగ్నం వారికి మీకు చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మాసంలో ఈ పక్షంలో సెకండ్ పక్షంలో ఫిబ్రవరి ఈయన 23 వరకు కూడాను ఉచ్చలో మీకు 6వ ఇంట్లో ఉంటాడు. చాలా మంచిది. తల్లిదండ్రుల ద్వారా లాభాలు రావడం, భూ సంబంధమైన క్రయ విక్రయాలు, అలాగే ప్రొఫెషన్లో మీకు ఒక గౌరవము, తీర్థయాత్రలు చేయటము, అలాగే కొంచెం భక్తిభావాలు పెంపొందడం, ఇవన్నీ కూడా మీరు చక్కగా చూసుకుంటారు. సింహరాశి సింహలగ్నం వారికి ఈ కుజుడు ఇచ్చే భావాలు అలా ఉన్నాయి. అలాగే మీకు సప్తమంలో రాహువుతో కూడినటువంటి గ్రహాలన్నీ కూడా మిమ్మల్ని చూస్తున్నాయి. దీని మూలంగా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విధంగా తీసుకున్నాను, లాభాలు వస్తాయనుకుంటే అవి రావు. మీకు సెల్ఫ్గా ప్రొటెక్షన్ ఏదైనా చేసుకుందామనుకున్నా అసలు మీ మైండే అంటే మీకు రవి ఇది కాబట్టి సింహరాశి సింహలగ్నం వారికి ఆయన పోయి రాహుతో ఉండి మీ తన స్వక్షేత్రాన్ని చూసుకుంటున్నాడు. ఆయన ఎంత ప్రొటెక్షన్ చేసుకోవాలో అన్ని ఆలోచనలు ఉంటాయి. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలని మీరు ఎంతో ప్రయత్నాలు చేస్తారు. ఈ టైంలో అంత సఫర్ అవ్వకుండా
మీరు కొంచెం తీర్థయాత్రలు ఇలాంటివి పెట్టుకున్నట్లయితే ఆ దైవ బలం అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు చాలా చిత్రవదంగా ఉంటుంది. చిత్రమైన సంఘటనలు అనేటివి ఫేస్ చేస్తారు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. మినీ మీడియా రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి కూడాను బాగుండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే రాహుశాంతి చేసుకోవటానికి మీరు చేయవలసింది మానసాదేవి స్తోత్రం వినటం. అలాగే స్తోత్రం అనేది ఒక స్థాయి వరకే పనిచేస్తుందండి. అంత పెద్ద కాదు, 100లో 10%. మిగతా 90% మీరు ఎక్కడ పొందాలి? హోమంలో పొందాలి. అవన్నీ మేము క్లియర్గా డీటెయిల్స్ ఇస్తున్నాము. ప్రతి అమావాస్యకు పౌర్ణానికి ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చేసుకుని మిమ్మల్ని మీరు సర్వైవ్ చేసుకోగలరు. నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు 23 నుంచి ఇక్కడ మారుతున్నాడని చెప్పాను కాబట్టి మీకు సింహరాశి సింహ లగ్నం వారికి సప్తమంలోకి వెళ్ళిపోతున్నాడు 25 నుంచి. ఈయన పితృకారకుడు మాతృకారకుడు. ఇక్కడ కుంభంలో రాహువుతో కలిసి ఉండడం ఇవన్నీ చూస్తే చాలా గందరగోళంగా ఉంటుంది. 23 నుంచి మీ పరిస్థితి తల్లిదండ్రి విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాయు సంబంధమైన గ్యాస్ట్రిక్, ఆస్మా అలాగే కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే శుక్రుడు వచ్చేసి మీకు సింహరాశి సింహలగ్నం వారికి తృతీయాధిపతి దశమాధిపతి 80 రాహుతో కలుస్తున్నారు. ఉద్యోగంలో కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. కాకపోతే పైపెచ్చు రవితో కలిసి ఉన్నారు కాబట్టి మరీ పూర్తిగా కింద పడిపోకుండా కొంత ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. సింహరాశి సింహలగ్నం వారికి స్వస్తి.